అరుంధతి బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులు ఉన్నారు. వారి తరువాత సంజ అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతులోక సౌందర్య రాశి. బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతము మీద తపస్సు చెయ్యమని చెప్పాడు. ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాసారు. సంధ్యాదేవి మీద మోహముతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది. అగ్నిస్వాత్రులు 64,000 మంది, పరిషదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయ్యింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతము పైన తపస్సు చేస్తున్నది, నీవామికి శివ పంచాక్షరిని ఉపదేశించవలసింది అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడామె, దేవదేవా, నా ఈ శరీరము అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. దానికి శంకరుడు, చంద్రభాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండములో ప్రవేశించు. యజ్ఞకుండములో ప్రవేశించే సమయములో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అన్నాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండములో ప్రవేశిస్తూ వశిష్ఠుని భర్తగా ధ్యానించింది. ఆ సమయములో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగము దేవతలకిష్టమైన ప్రాతఃసంధ్య, క్రింద భాగము పితృదేవతలకిష్టమైన సాయం సంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తరువాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమె అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు అన్నాడు రత్నాకరుడు. అరుంధతి బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులు ఉన్నారు. వారి తరువాత సంజ అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతులోక సౌందర్య రాశి. బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతము మీద తపస్సు చెయ్యమని చెప్పాడు. ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాసారు. సంధ్యాదేవి మీద మోహముతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది. అగ్నిస్వాత్రులు 64,000 మంది, పరిషదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయ్యింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతము పైన తపస్సు చేస్తున్నది, నీవామికి శివ పంచాక్షరిని ఉపదేశించవలసింది అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడామె, దేవదేవా, నా ఈ శరీరము అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. దానికి శంకరుడు, చంద్రభాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండములో ప్రవేశించు. యజ్ఞకుండములో ప్రవేశించే సమయములో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అన్నాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండములో ప్రవేశిస్తూ వశిష్ఠ